లో బయోటిక్ ఇంటరాక్షన్స్ గురించి చూద్దాము. అంటే ఒక రెండు స్పీషీస్ ఇంటరాక్ట్ అయినా అనుకోండి, ఒకరికి మంచి జరగచ్చు, ఒకరికి చెడు జరగచ్చు. కొన్ని కేసెస్లో ఇద్దరికి మంచి జరగచ్చు, ఇద్దరికి చెడు జరగచ్చు. ఈ టర్మ్స్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అడుగుతారు. లాజిక్స్లో చూద్దాం. ఫస్ట్ మ్యూచువలిజము, అంటే ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంది, లైక్ ఇద్దరికి ప్లస్ అవుతుంది, అది మ్యూచువలిజం. నెక్స్ట్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఏంటంటే ఇద్దరు కాంపిటీషన్లో కొట్టుకున్నారు, చచ్చిపోయినారు, లైక్ ఇద్దరికి చచ్చిపోయినారు, అంటే నెగిటివే కదా, ఇద్దరు చచ్చిపోయినారంటే. సో రెండు మైనస్లు. మ్యూచువలిజం రెండు ప్లస్లు, కాంపిటీషన్ రెండు మైనస్. క్లియర్. ఈ నెక్స్ట్ కేసు ఏంటంటే ఒకరికి న్యూట్రల్ ఉంటుంది, వాడికి ప్లస్ జరగదు, మైనస్ జరగదు. ఇంకొకరికి ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ జరుగుతుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎవరికైతే ఒక న్యూట్రల్ ఉన్నారు కదా, ఎవరికైతే ప్లస్ జరుగుతుందో అది కమెన్సలిజం అంటారు ఈ టర్మ్ని. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? క్యాటయాన్. క్యాటయాన్ ఈజ్ ఎ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. క్లియర్. నెక్స్ట్ అమెన్సలిజం. ఒకటి న్యూట్రల్ ఉంటుంది, ఇంకొకటికి నెగిటివ్ ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? యానయాన్. యానయాన్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్. సో క్లియర్. కమెన్సలిజం, అమెన్సలిజం కూడా అయిపోయింది. న్యూట్రల్ పాజిటివ్, న్యూట్రల్ నెగిటివ్. నెక్స్ట్ ప్రిడేటరిజము, పారాసైటిజం. ప్రిడేటరీ, పారాసైటిజం. ఇది ఎట్లా అంటే ఒకరికి ప్లస్, ఒకరికి మైనస్. ఇది చాలా సింపుల్. లైక్ ఒక లయన్ డీర్ని హంట్ చేస్తుంది, లయన్కి ఫుడ్ దొరికింది, డీర్ చచ్చిపోయింది, ప్లస్ మైనస్. సో చిన్న చిన్న లాజిక్స్తో బయోటిక్ ఇంటరాక్షన్ సింపుల్గా అయిపోయింది.